టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మెగాస్టార్ అంటే మనకు ముందుగా ఒక ఇమేజ్ గుర్తొస్తూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఇమేజ్ గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లోనే సోషల్ మీడియా లేని టైంలోనే బాక్స్ ఆఫీస్ని రఫ్ ఆడించినటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్. ఒక టైంలో బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో ఏ స్థాయిలో మన తెలుగువాడి ఖ్యాతిని అండ్ దాంతోపాటు కీర్తిని మన ప్రపంచ నలుమూలలా కూడా మెగాస్టార్ అనేటువంటి పేరు ఏ రకంగా తీసుకువెళ్ళిందో ప్రత్యేకించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయనతో ట్రావెల్ అయినటువంటి ప్రభు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టులు కానివ్వండి, ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరు అంటే ఒక ఆర్టిస్టుగా ఎదగాలి, రాణించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి పేరు లేకుండా బయటికి రారేమో అన్న విధంగా అయితే మారింది. ఎందుకంటే చిరంజీవి అని అంటే ప్రతి ఒక్కరి సక్సెస్ ముందు ఒక ఇంటి పేరులా మారినటువంటి మనిషిగానే చెప్తారు చిరంజీవి గారిని. సో అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సరే, నేను చెప్పడం చాలా తక్కువ, మీరు దగ్గరుండి చూశారు కాబట్టి మీకే తెలుసు. సోషల్ మీడియా లేని టైంలోనే నాకు తెలిసి ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి సీఎం వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానిని కాదు అని చెప్పటంలో అంటే ఎవరు సంశయించరేమో, అది అతిశయోక్తి కూడా కాదు. సో ఆ స్థాయిలో ఆ రోజుల్లోనే ఆ చరిష్మా క్రియేట్ చేసుకున్నారు అని అంటే దాని వెనక ఉండేటువంటి సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే మామూలుగా ఒక స్టార్కు ఉండేటువంటి ఒక ఏ స్టార్కైనా సక్సెస్ అనేటువంటిది తను చేసినటువంటి సినిమాల్లో సక్సెస్ అయినప్పుడే ఒక చరిష్మా, ఒక గ్లామరు, ఒక పబ్లిక్లో ఒక పాపులారిటీ అనేటువంటి ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి పాపులారిటీ వీటిని కేవలం ఆ సినిమాల వరకే పరిమితం కాకుండా తను వ్యక్తిగా హౌ బెస్ట్ అయ్యాం, ప్రొఫెషనల్గా హౌ బెస్ట్ అయ్యాం అనేటువంటిది పబ్లిక్ నిర్ణయిస్తారు. బట్ యాజ్ ఎ పర్సన్ హౌ బెస్ట్ అయ్యాం, హౌ గుడ్ అయ్యాం అనేటువంటి యాంగిల్లో తనను తాను విశ్లేషించుకోవటం అనేటువంటిది చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. హౌ బెస్ట్ ఐ కెన్ అప్లై మై సెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ పబ్లిక్, టు గో టు ద పబ్లిక్. సినిమాలు సక్సెస్ ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ఇంకో సినిమా ఫెయిల్ అవుతుంది. అది ఆ కెరీర్ పరమైనటువంటి ఓరియంటేషన్, కెరీర్ పరమైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటి వేరే విషయం. కానీ ఒక వ్యక్తిగా పబ్లిక్లోకి ప్రజల మనసుల్లోకి దూసుకెళ్ళటం, వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించడం అనేటువంటి దానికి కేవలం హెల్ప్ అయ్యేటువంటిది బిహేవియర్. ఆ బిహేవియర్ ప్యాటర్న్ విషయంలో ఆ ప్రవర్తన అనేటువంటిది, నలుగురితో కల్టివేట్ అయ్యేటువంటి విధానం, ఇవన్నీ విషయంలో చిరంజీవి గారు ఒక అల్టిమేట్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే హగింగ్ ఎవ్రీబడి, టేకింగ్ ఎవ్రీబడి. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళతో కూడా ఒక మాట్లాడే విధానము, వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానము, ఆ పద్ధతి కానీ ఇవన్నిట్లో ఇంత పెద్ద స్టారు ఈయనతోనే మనం మాట్లాడుతున్నామా, ఈయనైనా మనతో ఇంటరాక్ట్ అవుతుంది, ఇంత కంఫర్టబుల్గా మనం మూవ్ అవ్వగలమా అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్లోకి వ్యక్తులను తీసుకెళ్ళగలిగినటువంటి బిహేవియర్ ఫస్ట్. ముఖ్యంగా ఇండస్ట్రీలో సినిమా నిర్మాత డబ్బులు ఇస్తున్నాడు, మనం యాక్ట్ చేస్తున్నాం, దట్స్ ఆల్ అనేటువంటి యాంగిల్ కాకుండా నిర్మాత వెల్ఫేర్ అనేటువంటిది, ప్రొఫెషనల్గా ఆ డెడికేషన్ అనేటువంటిది, అంటే ఒక మనిషి ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఒక అసామాన్యుడిగా ఎదగటానికి కావలసినటువంటి కాంప్రహెన్సివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తను అబ్జర్వ్ చేసి తన కెరీర్లోకి అట్రిబ్యూట్ చేసుకోవటం అనేటువంటిది చిరంజీవి గారి సక్సెస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒక పర్టికులర్ యాంగిల్లో కాదు, ఒక మనిషి తనను తాను విస్తృతం చేసుకోవటానికి, ఒక వ్యక్తి తనను తాను ఒక సమగ్రమైన వ్యక్తిగా రూపొందడానికి కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకోవటం అనేటువంటిది ఆయన ఒక పర్టికులర్ యాంగిల్ అని చెప్పలేము. ఓకే, ఏ యాంగిల్స్ అంటే సో మెనీ యాంగిల్స్. ఏ క్వాలిటీస్ అంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉండేటువంటి ఈవెన్ నవ హీరోలు కూడా నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీస్ ఏముంటాయి? అండ్ మెగాస్టార్ని చేయడానికి చిరంజీవి గారికి ఏ క్వాలిటీస్ బాగా అప్పట్లోనే అంతంత చరిష్మాటిక్ ప్రజెన్స్ని కలిగించేలా చేసాయంటారు? దీనికి అంత డీప్గా, అంత డెప్త్గా ఆలోచించి చెప్పాల్సింది ఏం లేదు.
హౌ బెస్ట్ ఐఎమ్ ప్రూఫింగ్ మై సెల్ఫ్ అనేటువంటి కోణంలో తను ఆలోచించుకోవటం తప్ప కెరీర్లో ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా టేక్ ఇట్ యాజ్ గ్రాండెడ్గా తీసుకోకపోవటం. ప్రతి విషయంలో కూడా 150 పైగా సినిమాలు చేసిన ఈ రోజున కూడా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పటి అటెన్షను ప్రతి విషయంలో కూడా బీయింగ్ సో కేర్ఫుల్గా ఉండటం అనేది అది ఒకటే ఆయన సక్సెస్ సూత్రం ఏంటంటే నాట్ టేకింగ్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. వాటిని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని 1కి 4 సార్లు సెల్ఫ్ చెక్ చేసుకోవటం అనేటువంటిది ఇటు కెరీర్లో ఒక క్యారెక్టర్ సెలక్షన్ విషయంలో కానీ, ప్రొడక్షన్ సెలక్షన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడాను ఒక పబ్లిక్ మీడియాతో బిహేవ్ చేసేప్పుడు మీడియా అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిరంజీవి నెంబర్ 1 స్టార్ అనేటువంటి ఒక స్థానాన్ని నిలబెట్టుకోవటంలో తను ఎంత కష్టపడ్డాడో మీడియా కూడా కానీ పబ్లిక్ కానీ దీన్ని ఆ ట్యాగ్ లైన్ ఆయనకి ఇవ్వటానికి, ఆ ట్యాగ్ లైన్ కంటిన్యూ అవ్వటానికి కారణం ఏంటంటే ద వే హీ అప్లైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. సార్ ఆ రోజుల్లోనే సోషల్ మీడియా లేని టైంలోనే ఒక వెలిగి ఇప్పటికీ కూడా అదే నెంబర్ 1 స్థానాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎంటర్ అయిన సమయంలో ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా సోషల్ మీడియా అనేటువంటిది మాత్రమే ఈ రోజున స్టార్స్ని చేస్తుంది అనేటువంటితో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ గందరగోళం హడావుడి మీడియా అనేటువంటిది చేస్తున్నటువంటి ఇది హంగామా లేని రోజుల్లోనే ఆయన ఒక హౌస్ హోల్డ్ స్టార్ అయ్యారు. హౌస్ హోల్డ్ స్టార్ అంటే ప్రతి ఇంట్లో కూడాను చిరంజీవి ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళనని మారాం చేసే పిల్లోడిని నీకు చిరంజీవి సినిమా చూపిస్తారా అని అమ్మ చెప్పటం. నిజంగా చిరంజీవి పాటలు వినిపించి గోరుముద్దలు తినిపించి పిల్లలకి సాయంత్రం పూట గోరుముద్దలు తినిపించి ఆడిపించుకున్నటువంటి సందర్భాలు ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో జరిగింది. ఆ చరిష్మాని తను మొదటి నుంచి సంపాదించుకోగలటం. కాబట్టి సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియానా ఏ మీడియానా, కానీ అప్పటికి ఉన్నటువంటి మీడియాలో కూడాను మీడియా తనకు అవసరమైన సందర్భాల్లో మీడియాతో తను ఎలా ఉన్నారు చిరంజీవి గారు, మీడియాకు తన అవసరమైన స్థాయికి తను ఎదిగిన తర్వాత ఎలా ఉన్నారు. ఈ మధ్య మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే తొలి రోజుల్లో పసుపులేటి రామారావు గారు అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ తన గురించి ఒక చిన్న ఆర్టికల్ రాస్తే ఈయన ఆ ఆర్టికల్ని ఈ రోజుకి పదిలంగా దాచిపెట్టుకున్నాడు. అంటే ఒక మీడియా అనేటువంటిది ఒక స్టార్కి ఎలా హెల్ప్ అవుతుంది, దానివల్ల మనం ఎంతవరకు మనం పాపులారిటీ వస్తుంది, మనం లబ్ధి పొందుతాం, మనకెంత ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని క్షుణ్ణంగా అర్థం ఏదో రాసుకున్నారులే ప్రెస్ వాళ్ళు అనే కోణం కాదు, రాసిన అక్షరానికి విలువను గుర్తించగలగటం ఈ రోజుకే ఆయన దగ్గర ఉంది. అది ఈ రోజుకి ఉంది, ఆ రోజున ఉంది, ఈ రోజున ఉంది. ఈ రోజు కూడా ఒక కొత్త కుర్రోడు ఎవడైనా మంచి ఆర్టికల్ రాస్తే ఎవడు ఈ అబ్బాయి అని ఎంక్వైరీ చేస్తారు. ఏదో రాశాడే మన గురించి గొప్పగా రాశాడు కదా అని చెప్పి చదివి అవతల పడేయటం కాదు చిరంజీవి గారు చేసింది. ఆ రోజున ప్రతి జర్నలిస్ట్ కూడా చిరంజీవి గారి గురించి ఒక ఆర్టికల్ రాయటాన్నో, ఆయన ఇంటర్వ్యూ చేయటాన్నో ఒక క్రెడిబిలిటీగా ఒక ఛాలెంజ్గా తీసుకోవటం, ఒక గొప్ప ఆపర్చునిటీగా ఫీల్ అవటం అంటే జరిగేది. సో సోషల్ మీడియా ఉన్నదా, ఈ ఉన్న మీడియాని ఏ విధంగా తను మీడియాకు ఉపయోగపడ్డాడో మీడియాని తను అలా ఉపయోగించుకున్నారు అనే యాంగిల్లో చూసుకున్నా. సరే, ఇక అప్పటికి వచ్చిన పరిస్థితి ఏమిటని అడిగారు మీరు. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక యంగ్ స్టార్ రావాల్సిన అవసరం సందర్భం ఉంది. ఎందుకంటే సీనియర్ స్టార్స్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు గ్రాడ్యువల్గా 80s బిగినింగ్ టైంకల్లా వాళ్ళు క్యారెక్టర్స్ వైపు మళ్ళటం, 83 కల్లా రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. నాగేశ్వరరావు గారు కూడా గ్రాడ్యువల్గా క్యారెక్టర్స్ వైపు మరలుతున్నారు. అప్పటికి ఆయన 83-84 కల్లా మంచి సినిమాలు, మంచి హీరోగా ఫామ్లో ఉన్నప్పటికీ కూడా గ్రాడ్యువల్గా క్యారెక్టర్స్ వైపు మళ్ళుతున్నారు. కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఒక లేటర్ స్టేజ్లో ఉన్నారు. ఆ తర్వాత ఒక యంగ్ డైనమిక్ క్యారెక్టర్స్ చేయాలంటే ఇంకొక వైపు మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, అదొక బ్యాచ్, శ్రీధర్ గారు, రంగనాథ్ గారు, ఇదొక బ్యాచ్. బట్ ఇలాంటి సమయంలో అసలు ఒక డైనమిక్ ఫెలో ఒకడు కావాలి, డైనమిక్ బాయ్ ఒకడు కావాలి అనుకుంటుంటే తరుణంలో మాత్రం ఆయన ఎంట్రీ అనేటువంటిది, ఆయన రైజ్ అనేటువంటిది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాక్యూమ్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగినటువంటి స్టార్ రావాలనుకుంటే ఆ టైంకి కరెక్ట్గా ల్యాండ్ అయినటువంటి వ్యక్తి చిరంజీవి గారు.
అంతకుముందు వీళ్ళు చేసినటువంటి ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్, డాన్సెస్ ఇవన్నీ అలా ఒక వైపు ఉంటే, డ్యాన్స్ మాస్టర్ అనేటివాడు ఒక కంపోజ్ చేస్తే, ఆ కంపోజిషన్‌కి డ్యాన్స్ మాస్టర్ చేసిన దానికంటే బెటర్‌మెంట్ కంపోజిషన్ 100% కంపోజిషన్ 110%, 200% బెటర్‌మెంట్ ఇచ్చినటువంటి, మూవ్‌మెంట్ ఇచ్చినటువంటి చిన్న జర్క్స్ ఆయన ఆ ట్రిక్స్ మొదట్లోనే పట్టేసుకోగలగటం అన్నమాట. బా! మామూలుగా కాదు. ఆ చిన్న చిన్న అవి డాన్స్ మాస్టర్స్ అరే భలే ఉందే! నేను చేసిన కంపోజింగ్ కంటే చిరంజీవి ఇచ్చినటువంటి ఆ రిజల్ట్ బాగుంది అని డాన్స్ మాస్టర్స్ ఆ రోజుల్లో ఉన్నటువంటి డాన్స్ ఆ మాస్టర్స్ వావ్ ఫ్యాక్టర్‌ని క్రియేట్ తారా చేశారు. అప్పట్లో డాన్స్ మాస్టర్స్‌కి ఛాలెంజ్. ఈడెవడే బాబు మాకు పెద్ద పని పెట్టేస్తున్నాడు. అసలు మేము ఇతన్ని స్పీడ్‌గా మేము కొత్త డాన్సులు మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కంపోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక ఛాలెంజ్‌ని అన్ని డిపార్ట్మెంట్స్, ఒక డాన్స్ మాస్టర్స్‌కి, ఒక ఫైట్ మాస్టర్స్‌కి, ఒక పెర్ఫార్మెన్స్‌కి మొత్తానికి వీళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసిరాడు తను. ఆ ఛాలెంజ్ విసరటం అనేటువంటిది ఆ తరుణం, ఆ టైం, యంగ్ టాలెంటెడ్ డైనమిక్ హీరో కావాలి ఇండస్ట్రీకి అనుకున్న టైంలో ఎమర్జ్ అయినటువంటి స్టార్ చిరంజీవి గారు. దట్ ఈస్ ద రీజన్. జనరల్‌గా ఒక్కొక్క వర్డ్ అయితే వింటూ ఉంటాం మనం. హీ ఈజ్ డైరెక్టర్స్ హీరో, హీ ఈజ్ డైరెక్టర్స్ హీరో అని. చిరంజీవి గారిలో మెల్లిమెల్లగా డైరెక్టర్స్ దాన్ని హీ ఈజ్ డైరెక్టర్స్ హీరో అనేటువంటి విషయాన్ని ఏ తరుణంలో గుర్తించడం జరిగిందండి? డైరెక్టర్స్ హీరో మాత్రమే అనుకొని కాకుండా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హీరో. బా! ఇక్కడ ఏంటంటే చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ రోజున చాలామంది డైరెక్టర్స్, స్టార్స్ ఏకమై ప్రొడ్యూసర్‌ని తీసుకెళ్ళి పక్కన పడేస్తున్నారు. అసలు ప్రొడ్యూసర్‌కి సెట్‌లో పనేంటి? ప్రొడ్యూసర్‌కి ఏంటి ఇక్కడ అవసరం? అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున. ఎందుకంటే డైరెక్టర్ తెర మీద జరిగేటువంటి వాటికి, తెర మీద జరిగే కనిపించే ప్రతి పూచిక పుల్లకు కూడా పూచీకత్తు దర్శకుడిది. కానీ ఆ పూచిక పుల్లను కూడా సమకూర్చాలని మొదలుకొని మొత్తం సినిమాకి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చాల్సినటువంటి వ్యక్తి నిర్మాత. కాబట్టి వీళ్ళిద్దరూ 2 కళ్ళు సినిమాకి. కాబట్టి మనం ఇద్దరి మనుషులుగా ఉండాలి తప్ప ఏ ఒక్కడి పక్షం వహించకూడదనేటువంటి అవేర్‌నెస్ మొదటి నుంచి ఉంది. నిర్మాతకి అనవసరమైన ఖర్చు అనేటువంటిది సినిమాకి తెర మీద కనిపించే ఖర్చు ఎంత, ఆ ఖర్చుకి మనం ఎంతవరకు రాసుకోవాల్సి ఆ బాధ్యత తన మీద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతున్నప్పటికీ నిర్మాతకి ఏం మిగులుతుందనేటువంటి ఆలోచన విధానం కూడా తనకుంది. కాబట్టి హీ గ్రోన్ బోత్ యాజ్ ఎ యాక్టర్, డైరెక్టర్స్ స్టార్ అండ్ ప్రొడ్యూసర్ స్టార్. అది ఆయనలో ఉన్నటువంటి హెల్తీ థింగ్. ఈ రోజున చాలామంది స్టార్స్ దర్శకుడి వైపు టేక్ తీసుకొని ప్రొడ్యూసర్‌ని పక్కన పడేసినటువంటి ఇది ఉంది. కానీ ఇద్దరిని 2 కళ్ళుగా భావించినటువంటి స్టార్ చిరంజీవి గారు. కాంపిటీషన్ ఏ విధంగా చూస్తారు సార్ చిరంజీవి గారు? అంటే మీరు దగ్గరుండి చూసారు కాబట్టి అడుగుతున్నాను. స్టార్ హీరోస్ అంటే అఫ్‌కోర్స్ ఆ కాంపిటీషను, హెల్తీ కాంపిటీషన్ అనేది కనబరుస్తూ ఉంటుంది. ఈ హిట్లు, ఫ్లాప్‌లు కూడా బేరీజ్ వేసుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. దాన్ని చిరంజీవి గారు ఏ విధంగా చూస్తారు? చాలా పాజిటివ్‌గా చూసుకుంటారు. చాలా పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ ఉంది ఆయన విషయంలో. నేను అదే ఈ మధ్య ఒక కొటేషన్ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి దానిలాగా అందరూ అది ఈ మధ్య ఒక కొటేషన్‌గా పాపులర్ అయింది. కానీ దాన్ని మొదటి నుంచి ప్రాక్టీస్‌లో పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇండస్ట్రీలో ఒక ఏకతాటి మీద అందరం ఉండాలి, సరదాగా ఒక మంచి వాతావరణం క్రియేట్ అయ్యాలని చెప్పేసి ఇప్పుడు మన దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూసారా? అందరినీ కలిపి రాజకీయ పార్టీలకు అతీతంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం చేస్తుంటారు, రాజకీయాలకు అతీతంగా. ఆ విధంగా అలాంటి ఒక అలాయ్ బలాయ్ కాన్సెప్ట్‌ని డెవలప్ చేశారు చిరంజీవి గారు ఇండస్ట్రీలో. అలాగే కో స్టార్స్ ఒక సక్సెస్ ఇస్తే ఆ సక్సెస్‌ని మనస్ఫూర్తిగా అభినందించడం అనేటువంటిది ఒక గొప్ప కల్చర్. ఆ విషయంలో తను కొన్ని చేయలేకపోయినప్పుడు, తను కొన్ని జోనర్స్‌లోకి ఎంటర్ అయ్యకపోయినప్పుడు అదే జోనర్‌లో సక్సెస్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా తను అభినందించడానికి ఏమాత్రం వెనకాడడు. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, బాలకృష్ణ గారి గురించినటువంటి ఒక ఈ స్టేట్మెంట్ ఇస్తూ, బాలకృష్ణ చేసినంత వైడర్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, జోనర్స్ మేము చేయలేదు. నేను చేయని చెప్పారు తను, ఆయన ఓపెన్‌గా చెప్పారు. అన్ని జోనర్స్‌లోకి సెట్ అవ్వగలిగినటువంటి ఇది స్లాట్‌లో ఉన్నారు బాలకృష్ణ. రియల్లీ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం నాకు బాగా గుర్తుందనమాట. ఎందుకంటే ఒక కాంపిటీషన్ లాగా తీసుకోవటం. కాంపిటీషన్ అనేటువంటిది శుక్రవారంతో తేలిపోతుంది.
ఏ సినిమా రిలీజ్ అయితే ఎవరి సినిమా సక్సెస్, ఎవరి హిట్, ఎవరి ఫట్ అనేటువంటిది శుక్రవారంతో తెలిపోతుంది. బట్ ద రిలేషన్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉంటాయి ఇండస్ట్రీలో రిలేషన్స్ అనేటువంటివి. ఇండస్ట్రీలో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఎప్పటికీ కొనసాగాల్సినటువంటి విషయం. అలాంటి విషయంలో ఆ స్థాయి వ్యక్తి ఎలా కాంపిటీషన్ ఎలా తీసుకున్నాడు, ఫ్రెండ్షిప్ని ఎలా తీసుకున్నాడు, ఓవరాల్గా ఒక హార్మనీ సొసైటీలో కానీ ఇండస్ట్రీలో కానీ ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటీషన్గానే తీసుకుంటాడు. ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఈజ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్. ఒక సందర్భంలో నేను ఒక ప్రశ్న అడిగాను ఆయన్ని, చిరంజీవి గారిని, ఒక ఇంటర్వ్యూలో. మీ కుటుంబం నుంచి కూడా మరొక స్టార్ వస్తున్నాడు, రామ్ చరణ్ తొలి సినిమా చిరుత వస్తున్న సమయంలో నేను అడిగితే, ఒక స్టార్ వస్తున్నాడు, మీ స్పందన ఏంటంటే, రానివ్వండి, ఆ కెరటాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటా. మీ కుటుంబం నుంచి కూడా ఒక యువ కెరటం వస్తుంది, దాని మీద మీ స్పందన ఏంటి అంటే, రానివ్వండి, ఆ కెరటాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటా అని చెప్పి 2007లో చెప్పారు, చిరుత టైంలో. మరి ఎదుర్కొంటూనే ఉన్నారు. మధ్యలో ఈ పొలిటికల్ గ్యాప్ 10 years సరిపోతే ఈ రోజున ఒకవైపు చిరంజీవి గారి కొడుకు, తమ్ముడు ఒక ఏస్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ ఒక టాప్ యాక్టర్. వాళ్ళకంటే కూడా తన స్థానం అనేటువంటిది ఎక్కడా తగ్గలేదు యాజ్ ఏ స్టార్ హీరో. అదైతే నిజం. మరి ధీటుగానే ఎదుర్కొన్నాడు ఆ కెరటాన్ని కూడా ఆయన. సో ఆ కెరటాన్ని కూడా ఎదుర్కొంటాడు. కొడుకు కూడా సందర్భం వస్తే ప్రొఫెషనల్గా ఐ విల్ టేక్ దట్ ప్రొఫెషనల్ కాంపిటీషన్ అనేటువంటి ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ అనేటువంటిది, ఒక పాజిటివ్ ఛాలెంజ్ స్పిరిట్ అనేటువంటిది అలా కంటిన్యూ అవుతున్నాం. స్టార్ హీరోయిన్స్ చిరంజీవి గారి తోటి ఆ గ్రేస్ స్టెప్లు వేయాలి అని అంటే అప్పట్లో చాలా కష్టంగా ఉండేది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే కొన్ని ఆర్టికల్స్ కూడా నేను చదవటం జరిగింది. ఆ కంఫర్ట్ జోన్ని వాళ్ళకి ఏ విధంగా చిరంజీవి గారు ఇచ్చేవాళ్ళండి? ఎవరికి? స్టార్ హీరోయిన్స్కి అయినా సరే. అంటే ఆయనతో స్టెప్స్ చేయాలి అని అంటే, దాన్ని మ్యాచ్ చేయాలి అని అంటే రకమైనటువంటి ఇది ఉంటుంది. లైక్ అప్పట్లోనే చిరంజీవి గారు అంటే, మీరు స్టార్టింగ్లో ఒక వర్డ్ అన్నారు, ప్రతి మనిషి మనసులోనూ నాటుకుపోయినటువంటి విత్తనం ఏదైనా ఉంది అని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి ఒక ముద్ర, చెరగని ముద్ర, హౌస్ హోల్డ్. ఎస్ అటువంటిది. సో అంత ప్రజెన్స్, చెరిష్మాటిక్ ప్రజెన్స్ ఉన్నటువంటి హీరో పక్కన స్టెప్స్ చేస్తున్నారు అని అంటే, ఏ హీరోయిన్కి అయినా సరే అరే ఆ స్టెప్స్ మనం అంత బాగా స్పీడ్గా మ్యాచ్ చేయగలుగుతాం లేదా అనేటువంటి ఒక చిన్న ఆందోళన అయితే ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ ఎలా క్రియేట్ చేసేవాళ్ళు? ఆయన కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడం అనేటువంటిది, తెర మీద ఇద్దరు హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే హీరోయిన్ మీద నుంచి హీరో మీదకి లుక్ వెళ్ళటం అనేటువంటిది చిరంజీవి గారితోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతకుముందు నాగేశ్వరరావు గారు కొంత స్టెప్పుల విషయంలో, నాగేశ్వరరావు గారు అదొక రొమాంటిక్ స్టైల్, స్టెప్పులకు ఆద్యుడు ఆయన నాగేశ్వరరావు గారు. అయితే ఆ కళ్ళు తిప్పుకోకుండా హీరోయిన్ వైపు నుంచి హీరో వైపుకి చూపు మరల్చే స్థాయిలో డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ స్టార్స్ ఇంక్లూడింగ్ గోవింద ఆ రోజుల్లో ఒక డిఫరెంట్ కోతి స్టెప్పులు వేయాలన్నా, ఒళ్ళు వంచి చేయాలన్నా గోవింద ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్. కానీ ఎవరు నేమ్ చేసినా కూడా చిరంజీవి గారి ఇదే చెప్తారు. ఎవరు డాన్సింగ్ స్టార్ అంటే చిరంజీవి గారు ఈజ్ ద నెంబర్ 1 అని చెప్తారు. ఒకసారి నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డ్యాన్సుల విషయంలో చిరంజీవి గారికి ఎవరు పోటీ లేరు అన్నదే. అట్లా చిరంజీవి గారిని అభినందిస్తూ డ్యాన్స్లో హీజ్ ద నెంబర్ 1, అందులో డౌటే లేదు, మేమెవరు ఆయన ముందు సరిపోవాలన్నట్ట అది చెప్తే నాగార్జున గారు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆ విషయంలో. చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్స్ కంటే కూడా కింద పడి మీద పడి దుల్లుతున్నారు. అసలు చాలా చాలా హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, గ్రేస్ ఇస్తున్నారు. ఒక అల్లు అర్జున్ కానీ, ఒక రామ్ చరణ్ కానీ, ఒక ఎన్టీఆర్ కానీ, రామ్ పోతినేని కానీ, నితిన్ కానీ, వీళ్ళందరూ డ్యాన్స్లో చాలా చాలా కష్టపడుతున్నటువంటి వ్యక్తులు, యంగ్ స్టార్స్ వీళ్ళు. అయినా సరే కూడాను ఆ రోజుల్లో చిరంజీవి గారు ఇచ్చినటువంటి డ్యాన్సింగ్ మూమెంట్, స్టెప్ వేరు, మూమెంట్ వేరు, ఎక్స్ప్రెషన్ వేరు. స్టెప్, మూమెంట్, ఎక్స్ప్రెషన్ 3 ఒకేసారి ఒక అద్భుతమైనటువంటి బ్లెండింగ్ లాగా రావటం అనేటువంటిది చిరంజీవి గారి డ్యాన్స్లో ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే మీరు ఇందాక హీరోయిన్స్ విత్ చిరంజీవి డాన్సింగ్ మూమెంట్స్ అనేటువంటి ఒక పాయింట్ అడిగారు మీరు. అవును, ఆ కంఫర్ట్, స్క్రీన్ కంఫర్ట్ అనేది ఒకటి. కొంతమంది హీరోయిన్స్ విషయంలో
ఆయన చాలా చాలా అలర్ట్‌గా ఉంటారు. డాన్స్ మూమెంట్ "యమ్మో! చంపేస్తుందిరా బాబు! ఈ పిల్లతో జాగ్రత్తగా ఉండాలి" అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ! ఛాలెంజ్‌గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు సార్ మీకు తెలిసిన వాళ్ళు? నాకు ఆయన చెప్పింది బాగా గుర్తున్న విషయం 'రంభ'. చిరంజీవి గారు 'హిట్లర్' సెట్‌లో ఆ సినిమాకి నేను పీఆర్ఓని 'హిట్లర్‌కి'. ఆ! ఆ! ఆ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు మామూలుగా ఉండదు. చాలా మంచి మూమెంట్స్ ఇస్తుంది అని చెప్పేసనన్నారు. అలాగే 'రాధ', విజయశాంతి గారు వీళ్ళందరూ కూడాను చాలా అలర్ట్‌గా ఉంటాడు ఈయన. మిగతా క్యారెక్టర్స్‌లో కూడాను వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేటువంటి దాన్ని మొదటి నుంచి తను సపోర్ట్ చేసినటువంటి విషయం అది. ఐదర్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన ఎప్పుడైతే పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యారో రకరకాల విమర్శలు, కథనాలు ఎదుర్కోవటం జరిగింది. ఆ సమయంలో ఆయన ఏ విధంగా ఉన్నారని? అంటే మీరు కొంత చూసున్నారు కాబట్టి అడుగుతున్నాను. రాజకీయ రంగ ప్రవేశం విషయంలో చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి నిర్ణయానికి బీజం పడింది నాకు తెలిసినంత వరకు ఘరానా మొగుడు ఫంక్షన్ గుంటూరులో జరిగినప్పుడు హ్మ్. వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందన. గుంటూరు టు విజయవాడ 2 రోడ్ల మధ్య దాదాపు ఆ 25 కిలోమీటర్ల ఆ డిస్టెన్స్ మొత్తం జనసముద్రం అయిపోయింది. 25 కిలోమీటర్లు. ఆ రోజున ఇఫ్ హీ ఎంటర్స్ ఇంటూ పాలిటిక్స్ వాట్ ఈస్ ద పొజిషన్ అనేటువంటి ఒక ఇది పడింది. ఒక ఆలోచన అనేటువంటిది సినిమా వర్గాల్లో పడింది. ఆయన రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లోకి చిరంజీవి గారు రావాలని తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు కానీ, వచ్చిన సమయం మాత్రం చాలా తప్పు. మిగతా పార్టీలకు ఫండ్ ఇస్తేనేమో అది పార్టీకి ఫండ్‌కి ఇచ్చినట్టుగాను, చిరంజీవి గారికి ఇస్తే మాత్రం టికెట్లు అమ్ముకున్నట్ట. ఏం న్యాయం ఇది? ఆ విధంగా చాలా దెబ్బ కొట్టారు. చాలా ఇది జరిగింది ఆ రోజుల్లో. నైతికంగా ఆయనకి. అవి కాకుండా తను కూడా వ్యవస్థాగతంగా కొన్ని తప్పులు తీసుకోవటం, కొన్ని నిర్ణయాల విషయంలో అంత దుందుడుకుగా ఉండలేకపోవటం, ఒక సంశయాత్మక స్థితిని, ఒక సంఘర్షణాత్మక స్థితిని భయంకరంగా అనుభవించారు. సో, హీ ఫెయిల్డ్ ఇన్ పాలిటిక్స్ అనేటువంటిది నో డౌట్ అబౌట్ దట్. అంత సామాజిక స్పృహతో చేసినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే ఫ్యాన్స్ కోసం స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి మెప్పు పొందిన తర్వాత ప్రజల కోసం ఐ బ్యాంక్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, వాటి మీద కూడా విమర్శలు రావడం జరిగింది. అది ఎందుకు అలా జరిగిందంటారు? అంటే మంచి చేసాడు, చెడు చేసినప్పుడే విమర్శలు వస్తాయనుకోవటం అమాయకత్వం. మంచి చేసినప్పుడు కూడా విమర్శలు స్టార్ట్ అవుతాయి. మోటివేషన్స్ అంటగడతాం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఎలాంటి ప్రమాణాలను మెయింటైన్ చేస్తున్నారు? బ్లడ్ బ్యాంక్ నిర్వహణ అంటే రక్తం తీసుకోవటం, బ్యాగ్లోకి ఎక్కిస్తాం, తీసుకెళ్ళి తొడిగేయటం కాదు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ అనేటువంటి దాంట్లో హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేస్తూ దాన్ని నిర్వహించాలి. ఈ రోజున ఎన్నేసి చండాలపు కోతలు కూసినా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తట్టుకొని నిలబడి బయటకు రాగలిగాడు, నిలబడగలిగారు. ఇది దారుణమైనటువంటి విమర్శలు చేసిన ఇప్పటికీ ఆ కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి విమర్శలు రెగ్యులర్గా, అంటే కొన్ని ఛానల్స్ అయితే ఆ విమర్శల కోసమే బ్రతుకుతున్నట్లు, అంటే ఆ పేరు చెప్పుకునే విమర్శలతోటి వాటిని హైలైట్ చేసి చేశారనమాట. అప్పట్లో ఇంకా సోషల్ మీడియా అంత లేదు కాబట్టి, కానీ చిరంజీవి గారు కొంత తట్టుకొని బయటపడ్డారేమో. ఈ రోజున చిరంజీవి గారు పాలిటిక్స్లో, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండుంటే ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా రాతలు వీటి తాలూకు వీటితోటి ఆయన అసలు ఏమాత్రం వాటిని టాలరేట్ చేయగలిగేవాళ్ళు కాదు. టాలరేట్ అంటే అసలు ఆ దరిద్రాన్ని ఆయన ఎప్పటి చేయగలిగేవాళ్ళు కాదు. ఆయన బర్త్డే సందర్భంగా రేవు అనేటువంటి, మీరు దానికి నిర్మాణ సారథ్యంలో ఉన్నారు, ఆ పోస్టర్ మీద ఆయన బర్త్డే సందర్భంగా ఆయన పిక్చర్ కూడా మీరు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎలా సార్, అంటే మీకుండేటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, జనరల్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక టైంలో మీరు హాస్పిటలైజ్డ్ అయిన టైంలో కూడా ఆయన వెంటనే స్పందించడం జరిగిందని చెప్పేసి నేను చూశాను కూడా. ఎలా మీకుండేటువంటి బాండింగ్? అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులతోటి నా జీవితం కొనసాగింది. ప్రభు అంటే చాలామంది స్టార్స్, ఫిలిం పర్సనాలిటీస్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మసిలినటువంటి 35 ఇయర్స్ 36 ఇయర్స్ కెరీర్ నాది జర్నలిస్ట్గా. ప్రభు అంటే దాసరి గారు ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుద్ది నన్ను చూడగానే ఎవరికైనా ఇండస్ట్రీలో. అంతగా దాసరి గారి మనిషిని అనేటువంటిది ఇండస్ట్రీ మొత్తం, నేను ఎక్కడికైనా వెళ్ళినా అందరూ అడిగేటువంటిది, ఎక్కడ మీ గురుగారు ఎట్లా ఉన్నారు, మీ గురుగారు ఎలా ఉన్నారని అడుగుతుంటారు. అది
అది నా జర్నీ స్టార్ట్. తర్వాత మిగతా అందరితోటి కూడా అలాంటి మెయింటైన్ చేస్తూ వచ్చాను. కానీ చిరంజీవి గారికి నా అనుబంధం అనేటువంటిది మొదటి నుంచి ఆయన నన్ను ప్రోత్సహించిన విధానం అన్‌ఫర్గెటబుల్. ఆయన అన్‌ఫర్గెటబుల్, అన్‌స్టాపబుల్. ఎలాగంటే ఒక అక్షరాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను ఆయనకు దగ్గరయ్యాను. ఓకే. ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ చదివి ఆయన ఇంప్రెస్ అయ్యి ఎవరి ప్రభు అని నాకు లెటర్ రాసి తర్వాత ఏర్పడినటువంటి 1988 నుంచి ఏర్పడినటువంటి బంధం. ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో ఎన్నెన్నో గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఆయనతోటి. ఆ అభిమానం అనేటువంటిది ఆయనకు చూపిస్తా. అయితే ఈ 'రేపు' సినిమా టైటిల్‌లో పోస్టర్స్ మీద ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఒక పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే అది నాకేం సంబంధం లేదు. నేను నిర్మాణ సారథిని ఆ సినిమాకి, నిర్మాణ పర్యవేక్షణ. ఆ సినిమా గాని ఎవరో కుర్రోళ్ళు తీసుకున్నారది. అసలు వాళ్ళెవరో కూడా మాకు తెలీదు. కానీ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ తీసుకొచ్చి మాకు చూపించిన తర్వాత సినిమా చాలా బాగుంది. అట్రాక్టివ్‌గా ఉంది. చాలా ఎంగేజింగ్‌గా ఉంది. దీన్ని మనం రిలీజ్‌కి హెల్ప్ చేద్దామని చెప్పేసి వేరే ఎన్ఆర్ఐస్‌తో కొలాబరేట్ అయ్యి ఆ సినిమాని రిలీజ్‌కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్‌లుంటాయి. అది 1983, 84 ఆ టైమ్ పీరియడ్‌కి సంబంధించిన కథ. అంటే 'ఖైదీసి' తాలూకు కొన్ని రిఫరెన్స్‌లు, ఓహోహో! ఓకే. 'కొండవీటి దొంగ' గురించినటువంటి రిఫరెన్స్‌లు ఉన్నటువంటిది. ఆ కుర్రోళ్ళందరూ కూడా చిన్న అసలు చూస్తే వాళ్ళని చూస్తే వీళ్ళ ఆ కెమెరామెన్ గాని, ఆ డైరెక్టర్‌ని చూస్తే వీళ్ళ డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ అని ఆశ్చర్యపోతాం. అలాంటి వాళ్ళు తీసుకుంటుంటారు సినిమా. వాళ్ళు సార్ మాకు రిలీజ్ 23వ తారీఖు మన సినిమా, 22వ తారీఖు చిరంజీవి గారి బర్త్‌డే సార్. ఆ సందర్భంగా మేమేమన్నా ఒక చిన్న పోస్టర్ లాగా యేసుకుంటాం సార్. ఆయన చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటాం. మేమందరం ఆయన ఫ్యాన్స్ సార్ అని చెప్పేసి అంటే, నేను చిన్న క్యాప్షన్ రాసివ్వండి సార్ అంటే, అప్పుడు నేను గతంలో ఎప్పుడు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఒక చిన్న పొయిట్రీలో నుంచి, జనమంతా మెచ్చగా జగమంతా తానుగా ఎదిగినట్టి కీర్తి ఎందరికో స్ఫూర్తి. మా స్ఫూర్తి ప్రదాత మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలతో అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్ రాసిచ్చాను. అది వాళ్ళు వేసుకుని పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు. లవ్లీ రిలేషన్‌షిప్ అని. యెస్. ఆయనకి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు నేనును మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ కోచ్ కూడా శ్రావణ్ వారణాసి గారు చేసాం ఒక వీడియోని. చూసిన వెంటనే మమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేసినటువంటి విధానం చూస్తే నిజంగా ఒక మనిషి గొప్పవాళ్ళు అవుతారు అని అంటే దాని వెనక చాలా మెచ్యూరిటీ ఉంటుంది అని చెప్పడానికి మాత్రం నిదర్శనం. చాలా దగ్గరుండి చూశాను నేను. పక్కన కూర్చొని మాట్లాడేటప్పుడు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి నేను లిటరలీ మెస్మరైజ్ అయిపోయాను. అవును. అంత నిజంగా ఆయన ఈ చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో సినిమా అనేటువంటిది ప్రొఫెషనల్‌గా ఎంత ఇదో తర్వాత ఒకటే ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయారు. షీ హాస్ సీన్ గ్రేట్ ఇన్ ద లైఫ్. రామారావు గారిది ఒక సాంగ్ ఉంటుంది. అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అనేటువంటి సాంగ్. అలాంటి సాంగ్ ఈ విధంగా జీవితంలో అచీవ్ చేసి ఒక గొప్ప విజయాలను చూసి ఈ గొప్ప జీవితాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళకి అన్వయించబడేటువంటి సాంగ్ అది. అందరికీ అట్రిబ్యూట్ అయ్యేటువంటి సాంగ్. అలాంటి ఎంతెంతో జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, ఎంతో ప్రేమను పొందినటువంటి వ్యక్తి, ఎంతో ప్రేమను పంచినటువంటి వ్యక్తి. సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు ద మెగాస్టార్. 68 నుండి 69లోకి ఎంటర్ అవుతున్నారు. ప్రతి తరానికి ఆయన పుట్టినరోజు మాత్రం ఒక్కొక్క ఇన్స్పిరేషన్ డేగా మారాలని మాత్రం కోరుకుంటాను సార్. మన సుమన్ టీవీ ఛానల్ తరపున అండ్ నా తరపున స్పెషల్గా వెరీ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.